మీరు గనక చిన్న మద్దతు ఇచ్చినట్టయితే మీకు మీకు ఏం కావాలో అది కోరుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీకు అది చేసి పెడతామని కాంగ్రెస్ అన్ని ఆహ్వానాలు ఇచ్చినప్పటికి కూడా ఈయన తిరస్కరించారు. ఎందుకు? ఒక కమిట్మెంట్ ఉందని చెప్పేసి కదా. గత ప్రభుత్వంలో బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎంత చేసిందనేది బ్యాక్లో ఉండి ఎంత చేసిందనేది జగమెరిగిన సత్యమే. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ ఆ స్ట్రాటజీని వైసీపీని కాపాడుకుంటూ వెళ్ళొచ్చుగా, వెళ్ళే అవకాశం లేదా? ఇక్కడ మీరు పొరపాటు పడ్డారు. ఆ రోజు చెవి కింద జోరేగాలి, చెవి దగ్గర జోరేగాలి, రోజు చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద పితురులు చెప్పి నానా గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటా వస్తున్న ఒక్కరు అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ నిలబడ్డారా? ఏమైపోయారు ఆ నాయకులు? గుర్తించారు వాళ్ళు, జరిగిన నష్టాన్ని గుర్తించారు. వాళ్ళు. మీరు చూడండి, ఆ నాయకుడు ఒక్కడ ఉన్నాడా? శాసనసభలో కానీ లోక్సభలో కానీ కనీసం పోటీ చేశారా వాళ్ళు? 16 స్థానాలు, 10 శాసనసభలు, 6 లోక్సభలు, 16లో ఎక్కడన్నా ఉన్నారా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే నమ్మారు వాళ్ళు. రెండోది వ్యక్తిగత పక్క కూడా పనిచేసింది ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారికి ఉన్న వ్యక్తిగత ద్వేషం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉంటుందండి, ఆ అబ్బాయి చెవితి వింటా, నేను ఇంకోటి వచ్చి చెవితి వింటా, దూరంగానే పెడతా. ఒకవేళ మీ అవసరం ఉండి నడుచుకుంటూ వెళ్తున్నా మిమ్మల్ని దూరంగానే పెడతా, సమయం చూసి మీకు ఇబ్బంది పెడతా నేను. కానీ ఇప్పుడు తెలిసిపోయింది, వాస్తవాలు తెలిసినాయి. మొన్న ఇదే శ్రేణులు నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే విడిపోయినప్పుడు నానా గందరగోళం చేసి ఇష్టారీతిగా మామూలు చర్చా వేదికల్లో మాట్లాడిన నాయకులతో సహా చంద్రబాబు నాయుడు గారిని మించిన నమ్మకమైన మిత్రుడు ఇంకోళ్ళు లేరని చెప్పిన వాళ్ళ నోటితో వాళ్ళు చెబుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ. వాళ్ళే మాట్లాడుతున్నారు కదా ఈరోజు. ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు, మిత్రధర్మాన్ని ఆయన తప్పలేదు. గతహ మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయమని చెప్పిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే అర్థమైపోయింది వాళ్ళకి. మీరన్నట్టు ఎప్పుడు దెబ్బ కొట్టేవాళ్ళు అంటే అదే నాయకులకి మళ్ళీ పదవుల్లో వాళ్ళని కూర్చోబెడితే నిస్సందేహంగా వాళ్ళు ఎత్తబెట్టేవాళ్ళు, విడగొట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు కదా, పరిస్థితి అర్థమైపోయింది కదా. అసలు మన గురించి మాట్లాడే అవకాశం ఇప్పుడు దొరికిందా నరేంద్ర మోడీ గారికి? ఈరోజు అరకు కాపీ గురించి మాట్లాడారు, ఈరోజు ఆయనతో సమావేశం అవుతున్నారు, ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యమంత్రి అవంగంలోనే వెళ్ళలేదుగా. ఇక్కడ పరిస్థితులు ఏంటి, వివరాలతో కూడిని తీసుకుని వెళ్ళాడు అంజిబాబు గారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు సంబంధించిన అన్ని వివరాలతో సహా తీసుకుని వెళ్ళడానికి ఇంత సమయం పట్టింది ఆయనకి. కరెక్ట్, ఇప్పుడు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ బిఫోర్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ మిత్రబంధానికి సంబంధించింది, ఇది ప్రీవియస్ ఉన్న మిత్రబంధాన్ని తెగదించుకుంటారంటారా? ఈ రాజకీయానికి సంబంధించిన రాజకీయ కోణంలో ఆలోచిస్తే ప్రీవియస్ మిత్రబంధాన్ని వదులుకోగలుగుతారంటారా? వదులుకుంటారా? అనుమానమే లేదు. ఎందుకంటే బయటికి కనిపించింది కదా, దాని జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేస్తున్నారనే ప్రభావం కర్ణాటకలో ఎంత గొప్పగా పనిచేసిందో వాళ్ళకి అర్థమైపోయింది, తమిళనాడు ఎంత గొప్పగా పనిచేసిందో వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు మొన్న ఇక్కడ మన లోక్సభ తీసుకున్నా గానీ అవసరం లేకపోయినా మరి వీళ్ళు మద్దతు తెలిపారుగా. అట్లా అనుకుంటే తెలుపుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తెలిపిందిగా, రాష్ట్ర అవసరాలు, అధికారంలో వాళ్ళు ఉండారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. అతని అవసరాల కోసం తెలుపుతున్నాడు, అతని అవసరాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు దాన్ని కాపాడొచ్చు. నేను ఇందానే చెప్పాను, ఇంకో జన్మంటూ ఉంటే ఇంకో 70 సంవత్సరాలు సరిపడా ఇక్కడ ఉన్నటువంటి అభియోగాల్ని ఎదుర్కోవాలని చెప్పని. రేపు పొద్దున కేంద్రంలోనో ఆదాయ పన్ను శాఖలతో సంబంధం లేదు, ఇక్కడ జరిగిన విధ్వంసాలకు సంబంధించి బయటికి తీస్తే ఇది సిబిఐకో ఈడీకో సంబంధించింది కాదు కదా, సిఐడికి ఆంధ్ర పోలీసులకు సంబంధించింది కదా, వాళ్ళు పని చేస్తారు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, దానికి సంబంధాలు అయితే లేవు కదా, కేంద్రం అయితే దాన్ని అయితే పూచుకోదు కదా. వాళ్ళకి నిన్నదాకా మీరు అన్నట్టు జరిగిన నష్టం కూడా అర్థమైపోయింది ఇప్పుడు వాళ్ళకి. వీళ్ళు చెప్పిన విషయాల్లో ఈయన చాలా బలంగా ఉన్నాడు, రేపు పొద్దున ఇది జరుగుతాయి, ఇక తెలుగుదేశం పార్టీ అనేది రాదు. వాళ్ళు ఊహించింది ఏంది? తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా
దిక్కు లేక మన దగ్గరకు వస్తారు, నాయకులు వస్తారని భావించారు. వెళ్ళలేదు కదా. రోజు రోజుకి ఇంకా బలపడింది కదా. ఇక్కడ కాడి పరిస్థితి అర్థమైపోయింది కదా. తెలుగుదేశం పార్టీతో కలిస్తేనే మనకి ఇక్కడ చట్టసభల్లో ప్రాతినిధ్యత వస్తుంది అన్నారు. నిస్సందేహంగా వచ్చిందా లేదా? ప్రజలు చూపించారు కదా. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కాకుండా వాళ్ళు కనుక గౌరవంగా 3 స్థానాలు తీసుకుని మిగిలిన వదిలేసినట్టయితే ఆ 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇక్కడ అరకు కావచ్చు, రాజంపేట కావచ్చు, తిరుపతి కావచ్చు, 3 లోక్సభలు వచ్చాయి. 3 లోక్సభలు వదిలేసుకుంటే 3 వచ్చాయి. ఓకే ఓకే, అనుమానం ఉంది. అంటే ఇంకా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే తిరుపతిలో జరిగిన విధ్వంసం అక్కడ స్థానికులు తెలుసు. పవిత్ర మనకి ఆపద మొక్కుల వాడికి వీళ్ళు చేసిన అన్యాయం తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా మనస్ఫూర్తిగా వాళ్ళకి సహకరించాల. జనసేన గెలిపించారు కదా, రైట్, మనస్ఫూర్తిగా వాళ్ళు సహకరించాలి. ప్రజలు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళకి లేదు. రేపు పొద్దున వాటిని నిలుపుకోగలిగితే వీళ్ళు ఈ మైత్రి బంధం ఇంకో 2 పర్యాలు ఇలా కొనసాగింది అనుకోండి, కేంద్రంలో ఎవరు అధికారంలో వచ్చినప్పుడు ఈ మైత్రి బంధం ఇలా ఉంటే నీకు 25కి 25 స్థానాలు ఇక్కడ ఉంటే వీళ్ళు ఏమైనా చేయగలరు కదా రేపు పొద్దున. ఓకే, అందుట్లో వాళ్ళకి ఉంటారు కదా 3 4. ఇప్పుడు 3 గెలిచారు, రేపు పొద్దున మళ్ళీ 4 గెలవచ్చు. ఇదే మైత్రి బంధం కొనసాగుతానే ఉంటది కదా, బలంగానే ఉంటారు కదా. ఇక్కడ అంటే చాలా మందికి అది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అంజిబాబు గారు, అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకైతే అర్థమైంది, నాయకులకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి ఆయన మధ్యలో ఉంటేనే, ఆయన ముందుంటేనే ఆయనతో ఎవరున్నా కూడా ప్రజలు ఆమోదించారు. ఓకే, ఆయన కోసం మిగిలిన వాళ్ళని ఆమోదించారు. వాళ్ళ చిత్తశుద్ధిని శంకించట్లేదు పవన్ కళ్యాణ్ గారిది. అందుకే ఆయనకి 21కి 21 ఇచ్చారు కదా. ప్రజలు కూడా ఎవరు నమ్మకమైన మిత్రులు గుర్తించారు కదా. ఇష్టం ఉండా లేకపోయినా 8 మందిని శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీని కూడా గెలిపించారు కదా. 144 పోటీ చేస్తే 135 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చింది కదా. అంటే ప్రజలు ఒక నిర్ణయానికి, స్థిర నిర్ణయానికి వచ్చి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి వేరే అవకాశం లేదు, మళ్ళీ మనం ప్రశాంతంగా బతకాలి, స్వతంత్రం కోరుకున్నారు వాళ్ళు. 1947కు ముందు భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ మీద ఎవరైతే పోరాడిందో, ఒక ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లా పోరాడింది. ప్రజలు విజయం సాధించారు. కాబట్టి ఇది బలాలు బలహీనతలు అనేది రాజకీయంగా రేపొద్దున ఏదన్నా 2-3 జరగకూడని పరిణామాలు ఏదైనా జరిగితే వ్యతిరేకత రావచ్చు, అది వేరే విషయం. ప్రస్తుతానికైతే ఎన్ని వ్యతిరేకతలు ఏమైనా వచ్చినా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని భరాయించే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. కేఏ పాల్ గారికైనా ఈయనకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి కానీ ఈయనకు మాత్రం రావు. ఇది రాసి పెట్టుకోండి మీరు. అంతగా ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు. సో బీజేపీ సపోర్ట్ అయితే ఉండదు ఖచ్చితంగా, నిస్సందేహంగా ఉండదు. అందుట్లో అనుమానమే లేదు. ఇంటర్నల్గా అయితే ఉండదు. ఓకే, రాష్ట్రంలో ఏలు పెట్టరు మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక సిబిఐ ఈడీ స్థాయిలో అనేది మనకు సంబంధించిన విషయం కాదు. రాష్ట్రంలో మాత్రం వాళ్ళు ఏలు పెట్టరు.